CARRYMAX TECHNOLOGY తో తయారు చేయబడిన ఆయుర్వేదిక్ డయాబెటిక్ టూత్పేస్ట్ Sensora Diadent Diabetic టూత్పేస్ట్. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సేల్స్కి సంబంధించిందే మాట్లాడుకుందాము. ప్రతి కంపెనీకి అది చాలా ఇంపార్టెంట్. అది ప్రోడక్ట్ వైజ్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఆన్లైన్ పర్చేస్ కానివ్వండి, లేదా డైరెక్ట్ కొన్ని ప్రాపర్టీస్ అంటే రియల్ ఎస్టేట్లో కనుక చూసుకున్నా కూడా ఏది ఉన్నా సేల్స్కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ అది లేదు అని అంటే ఏ కంపెనీ అయినా సరే డెవలప్ కాకుండా కింద పట్టుకోవాల్సిందే. దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మన మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా అది ఎంత రీచ్ అయితే దాని వాల్యూ అంత ఉంటుంది. చాలా మంది అక్కడే ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయండి. ఆ డబ్బులు ఎన్ని రోజులు మెయింటైన్ చేయగలుగుతారు అన్ని రోజులే. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చే ఏదైనా ఉంది అని అంటే సేల్స్ని తట్టుకోలేక చెయ్యలేక ఆపుకున్న కంపెనీలు కోకొల్లు ఉన్నాయి. కరోనాలో అయితే దివాలా ఎత్తేసాయని చెప్పాలి. సేల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే అసలు ఏం చేయాలి సార్? సాధారణంగా సార్, సేల్స్ ఇంప్రూవ్మెంట్ అనేది పర్టికులర్గా ఇలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే ఈ మెథడ్ యూస్ చేయండి మీ సేల్స్ అమాంతంగా పెరిగిపోతాయని ఎవరైనా చెప్తే మనం నమ్మకూడదు. ఎందుకంటే కంపెనీ ప్రకారం సేల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ మన అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా, సర్వీస్ బేస్డ్ కంపెనీయా? సర్వీస్ బేస్డ్లో వెబ్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి ఒకలా ఉంటుంది, ఇంటీరియర్ డిజైనర్స్కి ఒకలా ఉంటుంది. ఏ సేల్స్ చూసుకున్నా ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే హూ ఈజ్ యువర్ టార్గెట్ కస్టమర్స్. ఇప్పుడు నేను వెబ్సైట్ బిజినెస్ చేస్తున్నాను లేదా సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నాను. నా టార్గెట్ కస్టమర్స్ ఎవరు? బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా మా కస్టమర్సే. బిజినెస్ ఎవరు పెట్టినా వాళ్ళు మా కస్టమర్ కింద పనికొస్తారు. బట్ మీరు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, మీ కస్టమర్స్ ఎవరు? మేజర్లీ ఎంప్లాయీస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా హౌసెస్ పర్చేస్ చేస్తూ ఉంటారు. లేదు మీరు ఒక కార్ల కంపెనీ పెట్టారు అనుకోండి, అది ప్రీమియం కారా నార్మల్ కారా? ప్రీమియం కార్ అనుకుంటే రిచ్ పీపుల్కి మనం ప్రమోట్ చేసుకుంటాం. నార్మల్ కార్ అనుకుంటే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి మనం ప్రమోట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సేల్స్లో అయినా మనం ఐడెంటిఫై చేయాల్సింది మన టార్గెట్ కస్టమర్స్ ఎవరు. టార్గెట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేసిన తరువాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఎలా ట్యాప్ చేయాలి, లేదా మన ప్రోడక్ట్ని వాళ్ళ వరకు ఎలా తీసుకురావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్యుండాయ్ వెన్యూ కార్ ఉంది. వాళ్ళు వెన్యూ కార్ని మార్కెట్లో లాంచ్ చేయడానికి ఎక్కడ ఫిజికల్ అడ్వర్టైజ్మెంట్ కూడా యూజ్ చేయకుండా 100% సోషల్ మీడియానే యూజ్ చేశారు కార్ని లాంచ్ చేసేటప్పుడు. సో సోషల్ మీడియాలో లాంచ్ చేసినప్పుడు అందరి ముందే ఓకే, క్రెటా కొంచెం ఎక్స్పెన్సివ్ కారు, వెన్యూ కొంచెం నామినల్గా ఉంది, రాగానే మనం బుక్ చేసుకుందాం, ముందే బుకింగ్ స్టార్ట్ చేస్తారు. సో వాడు మార్కెట్కి లాంచ్ చేయడమే ఆల్రెడీ సేల్స్ తోటి రెడీగా దిగిపోయాడు అనమాట. సో వాడు ఆ రకమైన స్ట్రాటజీని యూజ్ చేశారు. సో ఎగ్జాక్ట్గా సేల్స్ ఇలాగా చెయ్యాలి అని మనం ఏమీ చెప్పలేం, కానీ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. చూసారా, చాలామంది ఇంటర్వ్యూలో అడిగే ఒక క్వశ్చన్ ఏంటి, ఈ పెన్ అమ్మండి అని చెప్తుంటారు చాలామంది స్టూడెంట్స్కి. నువ్వు నాకు ఈ పెన్ అమ్ము, నువ్వు నాకు కనుక ఈ పెన్ అమ్మగలిగితే నేను నీకు ఉద్యోగం ఇస్తాను అంటారు. జనరల్గా మీరు ఒక పెన్ నాకు అమ్మితే నేను ఎందుకు కొనాలి? పాపం మన స్టూడెంట్స్ కానీ అక్కడ ఉండే ఎంప్లాయీస్ కానీ ఇంటర్వ్యూస్కి వచ్చేవాళ్ళు కానీ చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. ఏంటి సార్, ఇది మంచి పెన్ సార్, దీనికి మంచి ఇంక్ బాగుంటుంది, దీని కలర్ చాలా బాగుంటుంది, ఇది కాస్ట్ ఎఫెక్టివ్, బాగా డ్యూరబిలిటీ, దాని పాయింట్స్ అన్నీ చెప్తారు. బట్ ఫస్ట్ ఎప్పుడైనా బిజినెస్లో సేల్స్ కావాలంటే కావాల్సింది నీడ్. ఎదుటోడికి పెన్ కొనే అవసరం ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నీడ్ని మనం క్రియేట్ చేయగలిగితే పెన్ కాదు, మీరు రాకెట్ అమ్మినా కొంటారు. సో ఈవెన్ ఇది ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అనమాట. పెన్ అమ్మాలి అనుకుంటే ఎగ్జాక్ట్ పెన్ అనే కదా, అది వాటర్ బాటిల్ అవనివ్వండి, కంప్యూటర్ ల్యాప్టాప్ అవనివ్వండి, స్మార్ట్ ఫోన్ అవనివ్వండి. నేను ఆల్రెడీ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే రెండో స్మార్ట్ ఫోన్ కొంటానా? కొన్నాను. ఒక ల్యాప్టాప్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఇంకో ల్యాప్టాప్ కొంటానా? లేదు. నాకు నీడ్ లేకుండా నేను కొత్త ఐటమ్ని కొన్నాను. సో ఎవరైతే నీడ్ ఉన్న కస్టమర్స్ ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదో సోషల్ మీడియా యూజ్ చేసో అడ్వర్టైజ్మెంటో పబ్లిసిటీ ఎలాగోలాగా లీడ్స్ జనరేట్ చేసుకుంటాం. ముందు మాట్లాడింది నీడ్ అంటే అవసరం, ఇప్పుడు కావాల్సింది లీడ్ అంటే కోల్డ్ కాలింగ్ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం సంపాదిస్తాం అనమాట. సంపాదించి ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి, సార్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సో అండ్ సో, మీరు ఈ ఎంక్వైరీ కోసం మీరు డీటెయిల్స్ షేర్ చేశారు, మీకు ఏమైనా అవసరం ఉందా? ఈ ప్రొడక్ట్ మీకు ఏమైనా అవసరం ఉందా? ఈ సర్వీస్ మీకు ఏమైనా అవసరం ఉందా? ఓకే, అవసరం ఉంది. అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు? నేను వచ్చి మిమ్మల్ని కలవమంటారా, లేదా మీరు ఏమైనా మా ఆఫీస్కి వస్తారా? వచ్చిన తర్వాత నెగోషియేషన్, సార్ మా ప్రొడక్ట్ ఇలా ఉంటుంది, మా సర్వీస్ ఇలా ఉంటాయి, దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, దీనివల్ల ఇన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే కేవలం మన సేల్స్ ఒక్కటే చేయకుండా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఇస్తూ ఉండాలి. సో అన్న బ్రాడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కంక్లూజన్కి వస్తారు. ఓకే, వీళ్ళ దగ్గర ఎంత ఎక్విప్మెంట్ ఉంది, వీళ్ళ పోర్ట్ఫోలియో ఎంత బాగుంది, వీళ్ళకి వర్క్ ఇస్తే పర్వాలేదు, మనకి హ్యాండిల్ చేస్తారు ప్రాపర్గా అని. సో ఈ రకంగా సేల్స్ని ముందు మనం నీడ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి, ఆ నీడ్ ఎక్కడుందో మనం కనుక్కోవాలి, ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ మనం ట్యాప్ చేయాలి, అక్కడి నుంచి బిజినెస్ పెంచాలి. సపోజ్ ఆన్ ఇన్స్టెన్స్ మీరు నా దగ్గర ప్రొడక్ట్ కొనలేరు అనుకుందాం,
మీకు ఈరోజు డిస్కస్ చేశారు, అంతా చేశారు, బట్ మీకు ఇంకో సెకండ్ ఒపీనియన్లో ఉన్నారు, లేదా 2-3 నెలల తర్వాత మీరు ప్రోడక్ట్ కొంటారు నా దగ్గర, ఆన్ స్పాట్ మీకు కొనే ఉద్దేశం లేదనుకుందాం, ఓకే హ్యాపీ. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ కంపెనీలు కానీ కస్టమర్ మీ దగ్గర ప్రోడక్ట్ కొనలేదని ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా కొంటారు. ఫస్ట్ మీరు ఏం చేశారు, మీ కస్టమర్ని ఎడ్యుకేట్ చేశారు, మీ ఇన్ఫర్మేషన్ అంతా ట్రాన్స్ఫార్మ్ చేసి మీ సబ్జెక్ట్ ఏ రకంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు కాకపోతే రేపు అయినా సరే ఆయన ఫస్ట్ మీకు కాల్ చేస్తాడు. ఈ రకంగా నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఒకరోజు మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకున్న క్లయింట్ని కలిశారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు 2 hours 3 hours, కస్టమర్ ప్రోడక్ట్ కొనలేదు, ఏం బాధపడద్దు, హ్యాపీగా ఒక విష్ చేసి బయటకు వచ్చేసి ఎవ్రీ వీక్ ఆయనకు ఒకసారి కాల్ చేయడం, మెసేజ్ చేయడం చేయండి. సో కస్టమర్కి టచ్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనే టైం వచ్చినప్పుడు మిమ్మల్నే పిలుస్తారు. ఈ రకంగా కూడా సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. సేల్స్కి వెళ్ళే వాళ్ళు ఎంతసేపు ఆన్ స్పాట్ ఇన్సూరెన్స్ అమ్మినట్టు లేదా ప్లకార్డ్ అమ్మినట్టు వెంటనే సేల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. చెయ్యాలి, 100% బీ పాజిటివ్. వెళ్ళి అబ్బా నేను ఈరోజు సేల్ చేయగలన పాజిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళాలి. ఒకవేళ జరగలేదు అంటే నెగిటివ్గా తీసుకోకండి, దాన్ని పాజిటివ్గా ఉండండి, కస్టమర్తో రెగ్యులర్ టచ్లో ఉండండి. మీరు నమ్మరు, నేను 1.5 year బ్యాక్ జనరేట్ చేసిన లీడ్స్ ఆ రోజు కొన్ని కన్వర్ట్ అయ్యాయి. ఆఫ్టర్ 1.5 year నేను ఏ ప్రమోషన్ యాక్టివిటీ చేయకపోయినా ఇప్పుడు కూడా నాకు మళ్ళీ ఎంక్వైరీస్ వస్తున్నాయి అక్కడి నుంచి. సో ఆన్ స్పాట్ ఎక్కడ మీకు సేల్ జరుగుతుందని గ్యారంటీ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే కస్టమర్తో మీరు రెగ్యులర్ టచ్లో ఉన్నారా, మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ ఆయనకి ఇస్తున్నారా లేదా, అండ్ ఆయనకి నీడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాల్ చేసి మీ దగ్గర సర్వీస్ లేదా ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తారు. ఈ రకంగా ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. మనం కస్టమర్ని ఎడ్యుకేట్ చేయాలి, మనం నెట్వర్క్ పెంచుకోవాలి, ఆయన నీడ్ ఏదో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ స్ట్రాటజీస్ యూస్ చేసినప్పుడు కూడా మన సేల్స్ లేదా ఎవరికైనా సరే బిజినెస్ అనే సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు చెప్పింది కరెక్ట్ అనే. కస్టమర్తో రెగ్యులర్గా మనం టచ్లో ఉంటాయి, అతనికి ఏ మైండ్ సెట్ అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనే ఆలోచన రాదు. ప్రాక్టికల్గా నేను చూశాను, దాంతోపాటు నేను ఫేస్ చేశాను, అండ్ నేను కూడా ఆ మెథడ్లోకి వెళ్ళాను కాబట్టి ఒక క్లయింట్ ఉన్నారు నాకు తెలిసిన అతనే, రెగ్యులర్గా కాల్ చేస్తూనే ఉంటారు. ఆ ప్రోడక్ట్ నాకు అవసరం లేదు, కానీ ఆయన విష్ చేసే విధానం కానీ, లేదంటే ఆయన మౌల్డ్ చేసిన విధానం కానీ, ఆయన మాట్లాడిన విధానం కానీ, లేదా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ నన్ను బాగా మెస్మరైజ్ చేశాను. వెంటనే ఒక్క మాట కూడా ఆలోచించుకోకుండా వెళ్ళి ప్రోడక్ట్ తీసుకొని వచ్చాం. దాని నుంచి మనకు ఎంత అవసరం అనేది పక్కన పెట్టేస్తాం. ట్రీట్ చేసిన విధానం ఒకటి ఉంటుంది, పేషెంట్స్తో మన కోసం వెయిట్ చేసినటువంటి విధానం, అది చూసినా సరే నాకేదో అవసరం ఉందని తీసుకోలేదు ప్రోడక్ట్, కానీ అతను నా కోసం నిలబడిన తత్వం నాకు బాగా నచ్చింది. అది ప్రతి ఒక్క సేల్స్ పర్సన్ నేర్చుకోవాలి నిజంగా. ట్రీట్ చేసే విధానం కానీ హార్ట్ఫుల్గా చేసే విధానం ఖచ్చితంగా మంచి బిజినెస్ ట్రిప్ అండి. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు సేల్స్లో మనం ముందు కస్టమర్ ఇన్ఫర్మేషన్ దొరికిందంటే హ్యాపీ సార్, ఇవాళ కాకపోతే రేపైనా తీసుకుంటారు. మనం ఎంత బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం, మన సర్వీసెస్ కూడా రెగ్యులర్గా పెరుగుతుంటాయి కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా సరే కస్టమర్ని ట్యాప్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంటే, సేల్ చేయగలం అన్న నమ్మకం నాలో ఉంటే పని అయితే హ్యాపీగా జరుగుతుంది. అండ్ ఈరోజు మనం చూసుకున్న మేజర్ ఛాలెంజ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అక్రాస్ ద కంట్రీ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్. ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, డిగ్రీ చదువుతున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, బట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఒక పక్క నుంచి పెరుగుతూనే ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా సరే సెల్ఫ్ సస్టైనబుల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడదాం, కొత్త బిజినెస్ ఐడియాస్, సేల్స్ టెక్నిక్స్, మార్కెటింగ్ టెక్నిక్స్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్ కోర్సెస్ నేర్చుకుందాం అనుకున్నా సరే, ఎవరైనా సరే అసలు మార్కెట్లో సక్సెస్ఫుల్ అవుదాం అనుకుంటున్నాం, ముందు నిలబడదాం, ఏదో ట్రై చేస్తాం, కష్టపడతాం అన్న ఆలోచన ఎవరున్నా సరే వాళ్ళ కోసమే ప్రధానంగా ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్, ఈరోజు మీకు వచ్చి నేను కొత్తగా చెప్పేది ఏమి ఉండదు, బట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఇటువైపు వాళ్ళ కెరీర్ మలుచుకోవాలో చాలా కష్టపడుతుంటారు. ఇందులో కొంతమంది మంచి స్కిల్స్ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు, బట్ ఆ చేసే ఫ్రీలాన్సింగ్ని, ఆ స్కిల్ని ఎలా కమర్షియలైజ్ చేసుకోవాలో తెలియదు అనమాట, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలో తెలియదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా, మీడియం ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేయడమే మెయిన్ ఎజెండా. ఈ నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఎంటర్‌ప్రెన్యూర్స్ మనకు కావాలి, అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అయ్యి లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సో వాళ్ళందరి కోసం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కాన్సల్ట్ చేసినా, కాంటాక్ట్ చేసినా 100% సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది ఆల్రెడీ బిజినెస్ చేసి ఉన్నారు, సో సేల్స్ పెంచుకోవాలనుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్లీ మిమ్మల్ని కలిసి ఇంకా ఏ విధంగా డీటెయిల్గా తెలుసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్రెడీ బిజినెస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 50% వరకు వచ్చుంటారు, తర్వాత నెక్స్ట్ లెవెల్ 50% రీచ్ అవ్వడానికి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, లేదంటే కొత్త ప్రాసెస్ ట్రై చేస్తూ ఉంటారు. ఎస్ సార్. సో అటువంటి వాళ్ళకి
మీ నుంచి ఎటువంటి హెల్ప్ అవుతుంది అండ్ పర్టికులర్గా ఏ విధంగా మీరు సర్వీస్ ఇస్తారు వాళ్ళు? ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా లేదా మధ్యలో ఎక్కడైనా స్టక్ అయినా మీరు అడిగినట్టు మనం ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా పర్సనల్ కన్సల్టేషన్ చేస్తాం. ఇందాక చెప్పాను కదా బిఏ డాక్టర్ అంటే ఫస్ట్ మీ సేల్స్ మార్కెట్ పెరగాలంటే నేను వాళ్ళ దగ్గర కంప్లీట్గా అనాలిసిస్ రిపోర్ట్స్ అన్ని తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ స్టక్ అవుతున్నారు, ఏ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఆల్రెడీ యూజ్ చేశారు, వాళ్ళ కాంపిటీటర్ అనాలిసిస్ ఎలా ఉంది, ఇదంతా నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి యాజ్ ఎ డాక్టర్గా. సో ఫస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ చేసి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేసి వాళ్ళకి తిరిగి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ టిప్స్ లేదా ట్రిక్స్ లేదా కొత్త మెథడ్స్ యూజ్ చేసి బిజినెస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ పర్సనల్ కన్సల్టేషన్ ద్వారా. లేదు ఇలా కాదు మేము వెరీ ఫ్రెష్గా ఉన్నాం, మేము కంప్లీట్గా సబ్జెక్ట్ తెలుసుకుందాం అనుకున్నాం ఎండ్ టు ఎండ్ అనుకుంటే కనుక మనం రేపు April 3rd ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. సో పీపుల్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ కొత్తగా స్టార్ట్ చేయబోయే వాళ్ళు కానీ ఈ వర్క్షాప్ని అటెండ్ అవ్వచ్చు. దానికి కావాల్సిన డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. లేదు ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కాదు, వర్క్షాప్ కాదు, పర్సనల్గా మా బిజినెస్ని మేము ప్రమోట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎవరైనా సరే మనం కన్సల్ట్ చేస్తే నేను వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ బిజినెస్ని ఏ రకంగా ప్రమోట్ చేయాలి, సేల్స్ ఎలా పెంచాలో కూడా నేను చెప్తాను. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇచ్చిన లింక్లో కనుక మీరు ఫాలో అప్ చేసుకోగలిగితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ప్రాపర్గా తెలుస్తుంది. ఎప్పుడు మనకి స్లాట్స్ ఉంటాయి, ఎప్పుడు అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు బ్రీఫ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ బయట వాళ్ళు చాలామంది బిజినెస్ ప్రమోట్ చేసుకుందామని అనుకుంటూ ఉంటారు, సార్ సేల్స్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి, మార్కెట్లో వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి మన దగ్గర నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. సో ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో తెలిస్తే దాన్ని బట్టి నేను ప్రాపర్గా గైడ్ చేయగలను. బట్ బిజినెస్ ప్రమోషన్స్కి మనం 100% హెల్ప్ చేయగలం ఎవరికైనా సరే. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అన్న. మీరు ఇందాక ఆన్లైన్ క్లాస్ అన్నారు కదా, సో ఆన్లైన్ క్లాస్ దేని మీద ఉంటుందండి? సార్ ఆన్లైన్ క్లాసెస్ ప్రధానంగా ఉండేది ఇప్పుడు మనం మాట్లాడడం చూసారా, మీరు ఒక టాపిక్ అడిగారు సేల్స్ అంటే ఏంటని. మార్కెటింగ్ ఉంటుంది, బ్రాండింగ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఫండింగ్ ఎలా తెచ్చుకోవాలి, అసలు ఫస్ట్ ఐడియా ఏంటి, ఐడియాని మనం ప్రాబ్లమ్ని సొల్యూషన్ని మిక్స్ చేసి ఐడియాని అసలు ఎలా తీసుకొస్తాం, దాన్ని మార్కెట్లో ఏ రకంగా సర్వైవ్ చేయొచ్చు, ఇలా ఎన్నో టాపిక్స్ ఉంటాయన్నమాట. సో ఆ కన్సల్టేషన్లో 30 days రోడ్ మ్యాప్ ఛాలెంజ్ అంటే Day 1 Day 2 డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తూ ఆన్ స్పాట్ మనం వాళ్ళ చేత ఒక బిజినెస్ పెట్టించే విధంగా, బిజినెస్ని సక్సెస్ చేసే విధంగా కావాల్సిన గైడ్లైన్స్ ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మాకున్న రిసోర్సెస్ యూజ్ చేసి. సపోజ్ ఒక క్లయింట్కి చార్టెడ్ అకౌంటెంట్ కావాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలో తెలియదు, వీ హ్యావ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. కొందరికి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ కావాలి, ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు, వీ హ్యావ్ దట్. కొందరికి వేరే స్టేటస్లో ఫ్రాంచైజ్ ఎక్స్పాండ్ చేసుకోవాలని ఉంటుంది, ఎలా చేసుకోవాలో తెలియదు, వీ డూ దట్. సో అలా అనమాట, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో దానికి తగ్గట్టు మేము సర్వీస్ ఇస్తాం. ఓకే. సో కన్సల్టేషన్ అయినా సరే, వర్క్షాప్ అయినా సరే, ప్రధానంగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. అదే ఆన్లైన్ క్లాస్ కావాలనుకున్నటువంటి వాళ్ళు, ఆన్లైన్ క్లాస్ ఎవరైనా కావాలనుకుంటే వీ హ్యావ్ ఎ పర్టికులర్ అప్లికేషన్ కాల్డ్ మాస్టర్ అడ్వైస్. దాంట్లో ఎవరైనా సరే లాగిన్ అయ్యి సుధీర్ వర్మ క్లాసెస్ సెలెక్ట్ చేసుకొని మీ అపాయింట్మెంట్ కానీ స్లాట్ కానీ బుక్ చేసుకోవచ్చు. ఓకే. సో కింద డిస్క్రిప్షన్లో లింక్, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. ఆ లింక్ యాక్సెస్ చేసి మీరు ఫాలో అప్ చేస్తారు. ఆన్లైన్ క్లాస్ అయితే తీసుకోవచ్చు. యా సార్, యా. సో 30 days రూట్ మ్యాప్ అనమాట ఒక బిజినెస్. యా. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో మీకు కనుక ఆన్లైన్ క్లాస్ కావాలి అనుకుంటే మాస్టర్ అడ్వైజ్ అనే ఒక యాప్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో సుధీర్ వర్మ గారిది కాలం ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసి మీకు అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంటు, లేదు అని అంటే ఆన్లైన్ క్లాస్ కావాలి అనుకుంటే ఆన్లైన్ క్లాస్కి సంబంధించి పర్టికులర్గా ఒక్కొక్క రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. ఒక బిజినెస్కి కావాల్సిన ఐడియా క్రియేషన్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఆ 30 daysలో ఏ విధంగా మనం యూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది, ఆ కోర్స్ మీకు కావాలి అనుకుంటే అది మీరు తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ పర్టికులర్గా 3rd అయితే క్లాసెస్ ఉన్నాయి. సో కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ 10 మందికి తెలియాలనుకున్నా, లేదంటే బిజినెస్కి సంబంధించి సేల్స్ కానీ లేదా సరైన ఇంప్రూవ్మెంట్ మీకు మీరు చూసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏ బిజినెస్ ఐడియా ఉన్నా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాంతోపాటు మీ బిజినెస్ డెవలప్ అవ్వాలి, సుధీర్ వర్మ గారి వరకు మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు, అటువంటి సమయంలో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా వాటి మీద మేము ఒక వీడియో చేయడం జరుగుతుంది. దాంతో వీడియో చూసిన తర్వాత అయినా సరే, సో మీరు
వీడియోలో ఉండేటువంటి ప్రిన్సిపల్స్ని యూస్ చేసి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.